మీరు వేదిక్ లిటరేచర్, వేదిక్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు, అమేజింగ్. చాలా ఎన్నో వెరీ ఇంటర్నల్ పాయింట్స్, మొత్తం ఇంత డెప్త్ నుంచి కంప్లీట్లీ ఫిజిక్స్ సైడ్ ఎలా టర్న్ అయ్యారు, టెక్నాలజీ అండ్ ఆస్ట్రానమీ సైంటిస్ట్, కంప్యూటర్ సైన్స్ లో కూడా హౌ ఆర్ యు లైక్ what brought you in here? ఓకే, అంటే జియోగ్రఫీ విషయాలని సీసపద్యంలో పెట్టేవారు. ఓ భలే గమ్మత్తుగా ఉందా కదా. సో థ్యాంక్స్ శశాంక్. నా అదృష్టం నిజంగా ఇలాంటి ఒక వ్యక్తిత్వాన్ని మన ప్రేక్షకులందరికీ పరిచయం చేయగలగడం నిజంగా ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నేను ఒకటే విషయం చెప్తాను, మీ ఇంటి పక్కన ఒక జగదీష్ చంద్ర బోస్, మీ ఇంటి ఎదురుకుండా ఒక నన్నయ్య, ఆయన పక్కన ఒక ఆర్యభట్టుడు, వీళ్ళందరూ ఉంటే మీరెంత ఆనందపడతారో, వాళ్ళ వ్యక్తిత్వాలు తెలిసిన వాళ్ళు ఎంత పులకరిస్తారో వారి యొక్క స్థాయిని గుర్తించి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి అన్ని వ్యక్తిత్వాలు ఒకే ఒక వ్యక్తిలోని, కాసి వడపోసి ఒక వ్యక్తిత్వంలోనే ఉన్నాయి అని చెప్తే ఆశ్చర్యపోతారు చాలా మంది, కానీ అది నిజం. అని అలాంటి వ్యక్తి మన మధ్యలోనే, మన ఈ టొరంటో నగరంలోనే ఉంటున్నారు. డాక్టర్ తిరుమల కృష్ణ దేశికాచారి గారు ఒక గొప్ప సాహితీవేత్త, వేద పండితులు, అలాగే ఆయన ఒక శాస్త్రవేత్త కూడా. ఎన్నో గొప్ప కావ్యాలు మనకు అందించారు. మొట్టమొదటి తెలుగు ఫాంట్ పోతన అనే ఫాంట్ ని కూడా మనకు అందించారు ఆయన. అది కాకుండా వేద వాంగ్మయాన్ని ఆయన అవపోసన పట్టి దాని నుంచి ఎన్నో గొప్ప విషయాలని మన మామూలు జీవితానికి అనుకూలంగా మనకి అవసరం ఉండే విషయాలన్నింటినీ మనకి అందుబాటుకి తీసుకొచ్చారు. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి మన మధ్యలోనే తిరుగుతున్నారు అని మనకి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని భావిస్తూ మీ అందరికీ పరిచయం చేయడం నిజంగా నా అదృష్టంగా నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. అశ్విన్ గురుగారు నమస్కారం. Thank you so much for letting me talk to you, and thanks a lot for giving me such a wonderful and eminent personality. That's amazing, sir. So మాట రావట్లేదు. నేను అశ్విన్ దగ్గర నుంచి మీ అచీవ్మెంట్స్ అది తెలుసుకున్నాను సార్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ మీటింగ్ యూ టుడే. ఇట్స్ అమేజింగ్. అదంతా నిజమే అని నమ్ముతున్నావు మొత్తానికి. That's very modest. So గురుగారు డైరెక్ట్ నేను క్వశ్చన్స్కి వెళ్తాను. ఓకే. సో ఈ ఫార్మాట్ ఎలా అనుకున్నాం అంటే, నేను కొన్ని ప్రశ్నలు, అశ్విన్ కొన్ని ప్రశ్నలు, సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు అశ్విన్ హ్యాండిల్ చేస్తారు. ఏవైతే అర్భక ప్రశ్నలు ఉన్నాయో అవి నేను హ్యాండిల్ చేస్తాను. నావి అర్భక కేటగిరీకి చెందినవే. మన ఇద్దరం కలిసి డింబకులుగా అడుగుదాం ప్రశ్నలు. నడుచుకో అన్నట్ట. సో గురుగారు, ఆస్ట్రానమీ, వేదిక్ లిటరేచర్, తెలుగు సాహిత్యం, ఇలా ఎన్నో అద్భుతమైన వాటిలలో మీరు నిష్ణాతులుగా చాలా అద్భుతమైనటువంటి ఏమంటారు స్థాయికి చేరుకోగలిగారు. సో వీటన్నిటిలో ఇలా హౌ ఆర్ యూ ఏబుల్ టు అచీవ్ సో మచ్ ఇన్ దిస్ వేరీడ్ ఫీల్డ్స్? జస్ట్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ వర్డ్స్. ఓకే, నేను ప్రొఫెషనల్గా యూనివర్సిటీలలో ఎంఎస్సీ చదువుకున్నాను ఉస్మానియాలో, అస్ట్రానమీలో. తర్వాత ఇక్కడనే లండన్ అంటారియో వెస్టర్న్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన అదే సబ్జెక్టులో. తర్వాత న్యూజిలాండ్లో పోస్ట్ డాక్గా పనిచేసినాను. తర్వాత ఇండియాలో ఉస్మానియాలోనే అధ్యాపకునిగా, తర్వాత టిఐఎఫ్ఆర్లో గెస్ట్ సైంటిస్ట్గా 3 నెలల షార్ట్ స్టెంట్ అది. సో అయితే దీంట్లో పిహెచ్డీ చేయడం వల్ల నాకు అలవాడిన అలవాడినటువంటి వసతి ఏమంటే, ఏదన్నా విషయాన్ని మనం దాని గురించి ఆలోచించినప్పుడు
దాన్ని అది కొత్త విషయమైనా దాని గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగినప్పుడు దాన్ని ఏ విధంగా పరిశీలన చేసి దాని లోతుపాతులు ఏ విధంగా కనుక్కోవాలి, ఏ విధంగా కనుక్కోవడానికి కృషి చేయాలి అనేది పిహెచ్డిలో చేయడం వల్ల నాకు అలవాడిన టాలెంట్ అన్నమాట. అంటే సైంటిఫిక్ మెథడ్, పరిశోధన విధానం. బాగుంది. ఓకే, అందుచేత సరే అస్ట్రానమీ ప్రొఫెషనల్గా చదువుకున్నది యూనివర్సిటీలో. మరి చదువుకోని ఏమిటి లిటరేచర్, ఇంకొకటి ఈ వైదిక సంస్కారాలకు సంబంధించినటువంటి విషయం. అయితే ఈ సాహిత్యం విషయంలో నాకు నిసర్గంగా అంటే పుట్టుకతోటే ఆ యొక్క దాంట్లో ఆసక్తి వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే దీంట్లో కృషి చేస్తూ ఉండేవాడిని. ఇంట్రెస్ట్ తోటి మంచి పుస్తకాలు చదవడానికి, ముఖ్యంగా వశ్చరిత్ర నాకు చాలా అభిమానపాత్రమైనటువంటి కావ్యం. హై స్కూల్ 8వ తరగతిలోనే దాన్ని తీసుకొని దాన్ని కొరుకుడు పడ్డది, కానీ అంత బాల్య స్థితిలో అయినా కానీ పడ్డంత నెమరేస్తూ కొంత సాధించడం జరిగింది. తర్వాత మా తండ్రి గారి దగ్గర అమరకోశం నేర్చుకోవడం నాకు చాలా ఉపయోగపడ్డది లిటరేచర్లో. ఈ విధంగా తర్వాత నేను హై స్కూల్లో ఛందస్సు చెప్పినప్పటి నుంచి పద్యాలు రాయడానికి ప్రయత్నం చేసేది. అంటే అవన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయని నేను చెప్పను. ఒకటి నేను చేసిన ప్రయత్నం ఏమిటంటే, అప్పుడు మాకు చదివింది తెలుగు మీడియం కదా, అది మూవేం రాఘవాచార్యుల జాగ్రఫీ ఉండేది. అయితే వాటిని శీర్షపద్యాలు రాస్తే గుర్తుంచుకోవడానికి సులభంగా ఉందని చాలా ప్రయత్నం. అంటే జియోగ్రఫీ విషయాలని శీర్షపద్యంలో పెట్టేవారు. గమ్మత్తుగా ఉందా? సో అది ప్రయత్నం చేసిన అవి పర్ఫెక్ట్గా వచ్చినాయని నేను చెప్పను. కానీ చాలా మటుకు దానివల్ల ఆ కృషి వల్ల చందోబద్ధంగా పద్యాన్ని ఎట్లా రాయాలి అనే దాంట్లో కొంత ప్రాక్టీస్ వచ్చింది. ఇది ఒక మంచి టిప్ ఇచ్చారు మీరు. అంటే ఇప్పుడు నాకు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మమ్మల్ని అనేవాళ్ళు అనమాట, చీట్ షీట్ ఏదైనా కావాలంటే ఫార్ములాలు అవి రాసుకుని తీసుకురండి. అప్పుడు కానీ ఛందస్సు వచ్చుంటే ఇంకా బాగా మంచి మార్కులు వచ్చేవేమో. సో మంచి చీట్ షీట్లు లేకపోతే ఇలాంటి మెమరీ ఎయిడ్ కింద ఛందస్సు నేర్చుకుంటే ఇంకా బాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు విషయాలు అని. ఇది ఒక మంచి ఆలోచనే. తర్వాత పియూసీ చదివేటప్పుడు మాకు తిక్కన గారి విరాట పర్వంలో బాగా ఉండేది. అయితే ఆ పద్యంలోనే పద్యంలోనే జవాబు రాయాలనేటటువంటి ఉద్దేశంతో తిక్కన పద్యాలకు నా పద్యాలు రాయడం. అంటే అది మీ సొంత ఆలోచన, అది వాళ్ళు అడగలేదు అలా రాయమని? లేదు. ఓహో, బ్రహ్మాండం. పద్యం యొక్క జవాబు పద్యంలోనే. పద్యం అంటే చందోబద్ధమే. అయితే అది కూడా తుదముట్టలే కానీ దానివల్ల బాగా ప్రాక్టీస్ అయింది. తర్వాత ఏదన్నా ఇట్లా పెయింటింగ్ చూసినప్పుడు దానికి టైటిల్ పద్యం రాయడం అట్లాంటివన్నీ చేసేవాడిని. అదొక అభ్యాస స్థితి అనుకుంటా. అభ్యాస స్థితి. సో ఈ విధంగా అలవాటైంది. తర్వాత సరస్వతి ప్రసాదం వల్ల మంచి పద్యాలు రాయడానికి నాకు అదే అనుకూలత కలిగింది. ఆ విధంగా తర్వాత ఇంకోటి ఇంతకుముందు చెప్పిన ఏదన్నా విషయాన్ని తీసుకుంటే
దాంట్లో లోతుగా అధ్యయనం చేసి ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కునేందుకు, అంటే పిహెచ్డి ట్రైనింగ్ అన్నమాట. ఇప్పుడు ఛందస్సులో రాస్తున్నాను. ఛందస్సులో పద్యాలు రాయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా కోట్ల కొద్దీ ఛందస్సులు మనకున్నాయి. ఓకే, ఎస్ ఎస్. అట్లాంటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శార్దూలం ఉంది. శార్దూలంలో ఒక గురువుని తగ్గించి రాస్తే అది ఎట్లా ఉంటుంది, ఆ విధంగా కొన్ని పద్యాలు రాసిన నేను. అది నా కావ్యాలలో ఉన్నాయి. దానికి నాగర వృత్తం అని పేరు పెట్టిన. అట్లాగే అలాగా అంత జలపాతంలో ప్రవహిస్తుంది. సో ఇట్లాంటివి చాలా కొత్త ఛందస్సులు ఉన్నాయి నా కావ్యాలలో. ఇది తర్వాత అదే ఇప్పుడు ఈ వైదిక సంస్కార గ్రంథాలంటే మా తండ్రి గారు 1998లో పోయినాక వారి అంత్యక్రియలు చేసేటప్పుడు మా మేనమామ గారు వారు చేయించినారు. అయితే వారి దగ్గర ఆ కార్యక్రమం చేయడానికి చాలా శిథిలమైనటువంటి పుస్తకం ఉండేది. నేను దాన్ని చూసి, అయ్యో, ఇంత ముఖ్యమైనటువంటి సంస్కారానికి ఇంత శిథిలమైనటువంటి పుస్తకం ఉంది కదా, ఇంతకంటే మంచి పుస్తకాలు ఎక్కడన్నా ఉన్నాయి, మార్కెట్లో దొరుకుతున్నాయి అంటే నాకేమి కనపడలేదు. కానీ 2 పుస్తకాలు కనపడ్డాయి. ఒకటి ఏమో తెలుగులో ఉంది, ప్రింట్ లేదు. ఇంకొకటి కన్నడ లిపితోటి ఉంది. కానీ ఆ 2 పర్ఫెక్ట్గా లేదు, ఇంపర్ఫెక్ట్గా ఉన్నాయి. అవి చూసి ఒక 3 ఏళ్ల పాటు శ్రమ చేసి ఓకే అపరప్రయోగ చంద్రిక అని రాయడం జరిగింది. దాని 2nd ఎడిషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ పద్ధతిలో కార్యక్రమం చేసే వాళ్ళకంతా ఇదే ముఖ్య సాధనమైంది. You want to little bit explain deep about the book, sir, చెప్పిన book గురించి. నాకు దిస్కాచారి గారు ప్రత్యేకంగా ఎంత ఉపయోగపడింది నలుగురికి అని నాకు ఒక అనుభూతి జరిగిందనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఎంతో మంది స్టాల్స్ ఉన్నాయి అందరివి. నేను ఎంఎస్కో వారి స్టాల్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ పుస్తకం ఉందా, ఆ పుస్తకం ఉందా అని అడుగుతూ, నాకు అప్పటికి తెలుసు మీరు ఏదో కొన్ని రచనలు అప్పటికి మీరు మీ రచనలు ప్రచురించారని. సో దేశికాచారి గారి రచనలు ఉన్నాయా అని అడిగాను అనమాట. అంటే ఆయన నాకు చూపిస్తున్న ఆయన, అవునండి తప్పకుండా ఉన్నాయని ఆయన పుస్తకం తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొచ్చినప్పుడు నాకు ఏమీ సంబంధం లేని వ్యక్తి, నేను ఎప్పుడు నా జీవితంలో మాట్లాడని యొక్క వ్యక్తి నా పక్కన నుంచున్నాయన. ఆయన కూడా ఏవో పుస్తకాలు చూస్తున్నారు. చూడంగానే అన్నారు, ఏమండి ఈ పుస్తకం ఎంత మంచి పుస్తకం నా చేతిలో చూసి మాకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను అర్చకత్వంలో ఉన్నాను, నాకు రోజువారీ నాకు ఉపయోగపడే పుస్తకం ఇది. ఎందుకంటే మాకు ఈ పుస్తకం వచ్చిన తర్వాత మా జీవితాలు ఎంతో సులభం అయ్యాయి. అసలు మాకు ఈ క్రతువులు, ఈ కార్యక్రమాలన్నీ కానించడానికి ఈ పుస్తకం మాకు ఎంతో ఉపయోగపడిందని. మీకు ఈయన తెలుసా అని అన్నారనమాట. ఈ పుస్తకం గురించి ఎలా అడిగారు మీరు ప్రత్యేకంగా, దేశికాచారి గారి పుస్తకం ఉందా అని అంటే, అప్పుడు నేను చెప్పాను అనమాట, ఇలాగా నేను కెనడాలోని ఆయన్ని కలిసిన పరిస్థితి ఉంది అని. అందుప్పుడు ఆయన, ఓహో మీరు చాలా అదృష్టవంతులు అంటే, నా మాకు అదృష్టం మాకు తెలుసండి అని చెప్పడం జరిగింది. సో నేను ఎందుకు చెప్పానంటే, మనం ఒక పుస్తకం రాసిన తర్వాత అది ఎక్కడో బుక్ షెల్ఫ్ లోని ఎవరికో అలంకరణాప్రాయంగా మాత్రమే కాకుండా వారి యొక్క లైవ్లీహుడ్కి, వాళ్ళు దినదినం వాళ్ళు చేసే ఒక కార్యక్రమాలకి, వాళ్ళు కానిచ్చే వాళ్ళకున్న కర్మలు ఏవైతే చేస్తారో వాటికి అదొక గొప్ప రెఫరెన్స్ పుస్తకంగా వారికి ఉపయోగపడుతుంది. అది చాలా మందికి జీవికకు ఉపయోగపడుతుంది. జీవిక అంటే బ్రతుకు తెరువు సంపాదించుకోవడానికి.
ఆధారభూతమైంది. ఆధారభూతమైంది. Yes. అది 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 మాత్రం నా ఒక ప్రత్యక్ష నా అనుభూతి. ఆయన పేరు కూడా నాకు తెలియదు, కానీ అలాగా యాదృచ్ఛికంగా ఆయన అలా చెప్పడం నేను ఎంతో సంతోషించాను అప్పుడు. చాలా స్టన్ అయి ఉంటారు కదా. నేను అసలు అమేజింగ్ ఫీలింగ్ అది. చాలా అద్భుతం. అది అపర ప్రయోగం. అపర ప్రయోగ చంద్రిక. అది రాసినాక దాన్ని చూచి నాలో ఇట్లాంటి పుస్తకం పూర్వప్రయోగానికి రాయవా అని అడగడం జరిగింది చాలాసార్లు. పబ్లిషర్స్ అడిగారా? అంటే ప్రయోగం అంటే పూర్వ ప్రయోగం అంటే చెప్తారు. చెప్తారు. ఇది అయితే ఇట్లా అడుగుతుంటే 10 ఏళ్ళు గడిచినాయి. ఓకే, అంటే అపర ప్రయోగ చంద్రిక రాసి 10 ఏళ్ళు గడిచిందన్నమాట. ఓకే. తర్వాత అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది. సో అప్పుడు 4 ఏళ్ళ పాటు కష్టపడి ఈ పూర్వప్రయోగ చంద్రిక రాయడం జరిగింది. అది యాక్చువల్గా అంత చక్కగా కార్యక్రమాన్ని, కార్యవిధానాన్ని వివరించే పుస్తకం ఇంకొకటి లేదు. అందుచేత అంటే చాలామంది ఈ యొక్క పురోహితులు వాళ్ళేదో గొర్రెదాడుగా గురువు దగ్గర నేర్చుకొని కార్యం చేస్తారు, కానీ వాళ్ళకు నిజం గడిగితే వాళ్ళకు సంస్కృత జ్ఞానం ఉండదు, దాని అర్థం ఏదో తెలియదు. సో ఇది దీన్ని ఎందుకు చేస్తున్నాము, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని వివరంగా చెప్తుంది. అందుకని అది చేయని వాళ్ళకైనా కానీ వివాహం ఎట్లా జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో కావాల్సిన మంత్రాలన్నీ ఉన్నాయి. అందుకొరకే 620 పేజీల పైన అయింది ఆ పుస్తకం. ఈ సంకలనం ఎలా చేశారంట? ఇలా అన్ని పద్ధతులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీరు సంకలించేదని తీసుకొచ్చి? ఓకే, దీనికి బేసిస్ ఏంటంటే ఏకాగ్నికాండ అని ఉంది. దాంట్లో ఈ వీరికి కావాల్సినటువంటి మంత్రాలన్నీ ఉన్నాయి. ఓకే, మా తండ్రి గారి దగ్గర దాన్ని నేను సంత చెప్పించుకున్నా. ఓకే, నాకు ఇప్పుడు అదంతా నోటికి రాదు కానీ బట్ సంత చెప్పించుకున్నారు. మీకు అది ఆల్రెడీ అది చిన్నప్పటి నుంచే ఉంది. సో ఐఎమ్ కంఫర్టబుల్ డీలింగ్ విత్ ఇట్. ఓకే, అది అంటే అది ఒక వేదంలో ఒక భాగం కింద వస్తుందండి అది. అంటే ఇప్పుడు వేదాలు ఉన్నాయి, బ్రాహ్మణాలు ఉన్నాయి, తర్వాత ఆరణ్యకాలు ఉన్నాయి. సో వాటిల్లో ఈ యొక్క వివాహము తర్వాత వేరే పద్ధతులు ఉన్నాయా లేదా, మన కర్మకాండ, మన దీనికి సంబంధించినవి రోజువారీ చేసుకునేటటువంటి కర్మలకు సంబంధించినవి కొన్ని మూలాలు ఉన్నాయి. అథర్వ వేదంలో అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. వేరే ఋగ్వేదంలో ఉన్నాయి, యజుర్వేదంలో ఉన్నాయి, సోమవేదంలో కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే అథర్వంలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. అయితే అప్పుడు ఆ వేదాలని కంపోజ్ చేసిన వాళ్ళు, ఆ మహాపండితులు, వాళ్ళు వేరే గ్రంథాలు లేకున్నా కానీ వాళ్ళు చేసేవారు. అయితే కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ యొక్క ప్రొసీజర్ని అంతా కోడిఫై చేయాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు ఒక్కొక్క వేదశాఖకు కొందరు ఋషులు ఈ యొక్క వివాహం ఎట్లా చేయాలి అనేదానికి ఆ స్టెప్స్ అన్నీ వాళ్ళు సూత్రబద్ధం చేసినారన్నమాట. వాటికి గృహ్య సూత్రాలని పేరు. అంటే అంటే ఇంటింటి పాతికి సంబంధించింది. అంటే గృహంలో ఆచరించేవి. గృహస్థుడు ఓకే సక్రమంగా ఆచరించాల్సిన విధులు చేయాల్సిన పద్ధతులు ఏవి అనేవి అవి సూత్రబద్ధం చేసినాయి. అంటే ఎట్లా అంటే గ్రామర్లో ఒక సూత్రం ఉంటుంది, దాని పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయితే దానికి సంబంధించిన మంత్రాలన్నీ ఏకాగ్నికాండలో ఉన్నాయి యజుర్వేదులకు. ఆ
సూత్రకర్త, అపస్తంభుడు, స్తంభుడు. బోధాయనుడు, హిరణ్యకేశి ఇట్లా ఉన్నారన్నమాట. అయితే మన ప్రాంతంలో ఎక్కువ మంది యజుర్వేదుల ఇది అపస్తంభుడు ఆపస్తంభ సూత్రాన్ని సూత్రాన్ని పాటిస్తారు. తర్వాత సమాజంలో ఏ విధంగా వ్యక్తి మెలగాలి అనేది ధర్మశాస్త్రం, ధర్మసూత్రాలలో అది చెప్పడం జరిగింది. ఈ విధంగా గృహ్య సూత్రాలు, ధర్మసూత్రాలు ఇవన్నీ యాక్సలరీస్ అన్నమాట. ఓకే, ఇవి ఉన్నాయి. అయితే సో అదేవిధంగా సామవేదానికి సామవేద బ్రాహ్మణం ఉంది. దానికి కర్తలు ఎవరంటే ఖదిర గృహ్య సూత్రం ఉంది, తర్వాత గోభిల గృహ్య సూత్రం ఉంది. అట్లనే ఋగ్వేదానికి ఆశ్వలాయన గృహ్య సూత్రము, తర్వాత ఓకే చిన్న ఇది రికార్డింగ్ అవుతుంది. పర్లేదు కూర్చోండి, పర్వాలేదు కూర్చోవచ్చు. అది జస్ట్ చెప్తాను అనుకుంటే కెమెరాలో పడ్డారు ఇప్పుడు. పర్లేదు, ఆ తర్వాత చూసుకుందాం. అది మీరు కూర్చోండి, పర్వాలేదు కూర్చోవచ్చు. కూర్చోండి. కూర్చోచ్చు. ఓకే, సో వేరే వేరే వేద సంప్రదాయం ఉన్న వారికి వేరే వేరే సూత్రకర్తలు ఉన్నారు. అంటే కొంచెం భేదాలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఈ వివిధమైనటువంటి ఋషులు వేరే వేరే ఆశ్రమాలు స్థాపించి వాళ్ళకు శిష్యులకు బోధించేవాళ్ళు. సో వాళ్ళు అయ్యే పద్ధతి సూత్రీకరించి వాళ్ళకి చెప్పేవారు ఆ విధంగా. సో ఒక్కో వేదానికి ఒక గృహ సూత్రం ఉంది. ఆ గృహ సూత్రం అంతా సెంట్రలైజ్డ్ రిపోజిటరీ అగ్ని బుక్ ఆరణ్యకాలలో నుంచి అన్ని ఆ మంత్రాలను ఒక మానోగ్రాఫ్లో కోడిఫై చేసిన మంత్రాలను దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో పెట్టినారు. దాంట్లో మీరు తీసుకొచ్చి దాని నుంచి ఈ పుస్తకం తీశారు. ఏ సంస్కారానికి ఏ మంత్రాల సెట్ ఉంటుందని. అంటే he has to effort so much. అంటే మై గాడ్ అసలు సో అందుకే సంవత్సరాలు పట్టింది సంవత్సరాల పని. సో అయితే ఈ సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి యూ హ్యావ్ టు రీడ్ మెనీ బుక్స్. బికాస్ నాకు ప్రాక్టికాలిటీ లేదు. ఐఎమ్ ఏ థియరిస్ట్ ఎసెన్షియలీ. అందుకని నేను అర్చకత్వం చేస్తున్న వారికి అయితే వాళ్ళకి ప్రాక్టికల్ గా ఉన్నారు, వాళ్ళు చేస్తూ. అవును, కానీ వాళ్ళకు ప్రాక్టీస్ ఉంటుంది కానీ థియరీ ఉండదు. నేను ఆపోజిట్ అన్నమాట. అందుకని వాళ్ళు చేసే విధానాన్ని నేను ఈ సూత్రాల ద్వారా అర్థం చేసుకొని. దిశకాచారి గారు, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అందరి కోసం ఇప్పుడు మన సంస్కారాలన్నిటికీ సంబంధించిన ఈ యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో, మంత్రాలు ఏవైతే ఉన్నాయో, సూత్రపరంగా వచ్చిన మంత్రాలు అవన్నీ కూడా మీరు సేకరించి ఈ పుస్తకాల్లోని పెట్టారు. దీంట్లోని పూర్వ ప్రయోగంలోని ఎన్ని సంస్కారాలు, అపర ప్రయోగంలోని ఎన్ని సంస్కారాలు, అసలు ఈ పదాలకు కూడా అర్థం ఏంటని చాలా మంది అర్థం తెలియని వాళ్ళు ఉండొచ్చు కదా. సరే, పూర్వం అంటే ఏంటి, అపరం అంటే ఏంటి? ఓకే, మొత్తం 16 సంస్కారాలు. దాంట్లో పూర్వ ప్రయోగంలో 15 సంస్కారాలు, తర్వాత 15 అపర ప్రయోగంలో చివరి సంస్కారం ఉంటుంది. అదే పూర్వ ప్రయోగంలో ఉండేది గర్భాధీనం, పుంసవనం, సీమంతోన్నయనంతత. అంటే గర్భాధానము, పుంసవనము, సీమంతం ఈ 3. తర్వాత జాత నామాన్న శౌలాన్ని, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశనము, శౌలం మొట్టమొదట. తర్వాత మౌంజి అంటే ఉపనయనము. తర్వాత వ్రత చతుష్టయం అంటే ఈ ఉపనయనం చేసుకుంది వ్యక్తికి వేదాలు చదువుకునే అర్హత కలగదు. వేదాలు చదువుకునేందుకు ముందు 4 వ్రతాలు
అతడు చేసుకోవాలి. ఆచరించాలి. ఏమిటంటే ఇది అవి రిమంబర్. ఒకటి ఆగ్నేయము, వైశ్వదేవము, తర్వాత ఓకే గుర్తొస్తాయి. సో ఇంకో ఈ ఇంకో 4 చేస్తే ఇప్పటి వరకు నేను ఉపనయనం చేసుకున్న వారందరూ చదువుకోవచ్చు అనుకున్నాను, కానీ ఇది నాకు తెలియదు ఇప్పటి వరకు తెలియదు. తర్వాత ఇవి ఈ విధంగా ఆరోపించి ఓకే సౌమ్య వ్రతం ఒకటి, ఆగ్నేయ వ్రతం ఒకటి, వైశ్వదేవం ఒకటి, ఇంకొకటి ఉంది గుర్తు. సరే, ఇవి చేసుకొని అప్పుడు వేదారంభం చేసేది. ఈ విధంగా వాళ్ళు స్టూడెంటు వేదాలు అంగాలను 12 నుంచి 24 ఏళ్ళు చదువుకునేది, అభ్యసించాలి. ఎస్, గురువు గారి దగ్గర. అప్పుడు గురువు గారి దగ్గర సెలవు తీసుకొని గురువుకు దక్షిణ సమర్పించి ఒకే ఇంటికి వచ్చేదన్నమాట. ఇంటికి వచ్చి అప్పుడు ఇది 4 వ్రతాలు ఉన్నాయి కదా, దానికి ఉత్సర్జనం చేసేదన్నమాట. అంటే దాన్ని విడిచిపెట్టేది. ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో వాటితో ఆరంభమైంది. ఇప్పుడు అది అంతైంది కాబట్టి అది వాటిని అంతం చేసి గృహస్థ ధర్మానికి అతడు ఎంటర్ అవుతున్నాడు అన్నమాట. వాటిని ఉత్సర్జన చేసి అప్పుడు స్నాతకం చేసుకోవాలి. స్నాతకం అంటే గ్రాడ్యుయేషన్ అంటారు. ఓకే, అయినాక అప్పుడు వివాహం చేసుకోవచ్చు, లేకపోతే వివాహం చేసుకోకూడదు. అంటే బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం వైపు, ఒకవేళ ఆ ఆశ్రమం దానికి ఇష్టం లేకపోతే సన్యాసిగా ఉండొచ్చు. ఓకే, కానీ ఇది ఆ అవస్థ అయిపోయింది. తర్వాత వివాహం అవుతుంది. సరే, వివాహం చివరకు అవుతుంది. ఈ ఉత్సర్జన వేదవ్రత ఉత్సర్జన తర్వాత ఓకే, దీనికి ముందే 16 ఏళ్లలో గోదాన వ్రతం అని ఉంది. అంటే ఫస్ట్ టైం ఈ శ్మశ్రువులను, అంటే పెరిగిన గడ్డం మీసాలను ఫస్ట్ టైం తీసేయడానికి దానికి ఒక సంస్కారం ఉంది, గోదాన వ్రతం అని. ఓకే, గోదాన లేదు, గో అంటే వెంట్రుకలు, దాన అంటే ఖండించడం. గోదాన, గోదానం అంటే అర్థం కూడా ఉంది, కానీ ఈ అర్థం కూడా ఉంది అన్నమాట. ఓకే, ఆ గోదాన వ్రతాన్ని చేసుకొని 16 ఏళ్లకు తర్వాత ఈ ఆశ్రమం పూర్తయినాక ఇవి చేసుకొని అప్పుడు స్నాతకం చేసుకొని తర్వాత వివాహం చేసుకోవాలి. ఈ విధంగా 15 సంస్కారాలు అయినాయి. వీటన్నిటికీ పూర్వ ప్రయోగంలో వీటన్నిటికి సంబంధించిన విషయం ఈ 15 వీటికి. తర్వాత అంత్యేష్టి, గోదానాఖ్యం, స్నాతకం చ వివాహం ఔద్భదయుకం అన్నాడు. వివాహం తర్వాత ఔద్భదయుకం, ఇంకా చివరికి చనిపోయినప్పుడు చేసే సంస్కారం ఔద్భదయుకం. ఓకే, అదంతా అపర ప్రయోగంలో ఉంటుంది. సో ఒక్క సంస్కారానికి ఒక పూర్తి అపర ప్రయోగ చంద్రిక డెడికేటెడ్. ఆ మిగతా వచ్చే 15, అంటే బ్రతికున్నప్పుడు ఉండే 15 సంవత్సరాలకి పూర్వ ప్రయోగ చంద్రికలోని మిగతా అన్ని విషయాలు దాంట్లో మీరు సేకరించారు. అద్భుతం. అసలు ఈ టాపిక్ ఎంతో లోతైనది, ఎంతో డీప్ గా మనం వెళ్ళొచ్చు. అర్భక ప్రశ్న ఏంటంటే, మీరు వేదిక్ లిటరేచర్, వేదిక్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు, అమేజింగ్. చాలా ఎన్నో వెరీ ఇంటర్నల్ పాయింట్స్.
మొత్తం ఇంత డెప్త్ నుంచి కంప్లీట్లీ ఫిజిక్స్ సైడ్ ఎలా టర్న్ అయ్యారు, టెక్నాలజీ అండ్ ఆస్ట్రానమీ సైంటిస్ట్ కంప్యూటర్ సైన్స్ లో కూడా సైన్స్ లో కూడా, హౌ ఆర్ యూ లైక్ what brought you in here? ఓకే, నేను కంప్యూటర్ సైన్స్ కూడా చదువుకున్నా ఫార్మల్గా. ఓకే, అయితే నేను నా రెండో కావ్యం హనుమప్ప నాయకుడు పబ్లిష్ చేసినప్పుడు ఇది యువభారతి వాళ్ళు పబ్లిష్ చేసినారు. యువభారతి అనేది ఒక సంస్థ, అప్పుడు చాలా ఫేమస్ సంస్థ హైదరాబాద్లో. ఓకే, అయితే వాళ్ళు ఆ పుస్తకాన్ని కంపోజ్ చేసినప్పుడు వాళ్ళంతా లెట్ టైప్ వాడి, పూర్వకాలం లెట్ టైప్ అవన్నీ అచ్చులన్నీ పేర్చి బ్లాక్స్ లా పెట్టి అట్లా చేయడం వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. అంటే మొదటి కావ్యానికి ఇబ్బంది రాలేదు, అది ఇబ్బంది పడ్డారు. చిన్న పుస్తకం 30 పేజీలే ఉంది, దానికి సరిగ్గానే టైప్ సెట్ చేసినాను. ఇది పెద్ద పుస్తకం కాబట్టి పుస్తకం పేరేమన్నారు? హనుమప్ప నాయకుడు. హనుమప్ప నాయకుడు. ఆ పుస్తకాన్ని గురించి ఒక గంటన్నర సేపు తెలుగు సాహిత్య అకాడమీ వాళ్ళ ప్రోగ్రాము జరిగింది. దాన్ని ఇది యూట్యూబ్ లో ఉందా ఇప్పుడు కూడా? ఇది ఫైల్ కూడా. ఎక్సలెంట్. చూడొచ్చు. తెలుగు సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు యూట్యూబ్ లో వాళ్ళు చేసిన చర్చ ఆ పుస్తకం గురించి ఉన్నారు. సరే, అది వచ్చినందుకు చెప్తాను. అయితే ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ పైన తెలుగును ఎందుకు మనం టైప్ చేయకూడదు అనేటటువంటి విషయం నాకు దోచి ఆ యొక్క లైన్లో మూడేళ్ళు కష్టపడ్డా. ఎందుకంటే అంతవరకు ఎవరు చేయలేదు. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. అవును. అయితే ఇది దాదాపు ఏ సంవత్సరంలో అండి మీకు ఏమైనా గుర్తుందా? 90s అది ఆ పుస్తకం పబ్లిష్ అయింది 1984. 84 నుంచి 88. sometime in the 80s. Yes, sometimes. No. ఓకే. అయితే అప్పుడు యూనికోడ్ స్టాండర్డ్ లేదు, ఇప్పుడు వచ్చింది. కానీ యూనికోడ్ లేకుంటే దీన్ని మొత్తం 256 స్లాట్స్ ఉన్నాయి మనకు. ఆ పాతకాలపు ఇది క్యారెక్టర్ చార్ట్లో దాంట్లో అదేమిటి ఈ పంక్చువేషన్ సైన్స్ సింబల్స్, తర్వాత న్యూమరికల్ సింబల్స్ అవన్నీ పోతే అవన్నీ 50 దాకా పోతాయి. మనకు మిగిలేదు లిటిల్ బిట్ ఓవర్ 200 క్యారెక్టర్స్. దాంట్లో ఆ 200 క్యారెక్టర్లో లాజికల్గా డిజైన్ చేసి, ఓకే, మనకుండేదాన్ని 52 కీస్ ఉంటాయి, ఎక్కువ. ఆ 52 కీస్లో కూడా మనం ఆ నంబర్లను, తర్వాత ఈ పంక్చువేషన్ సింబల్స్ను వాడుకోలేము. అందుకని మన ఛాయిస్ ఇంకా తక్కువ అవుతుంది. ఆ సింబల్స్ తోటి మొత్తం భాషను ఎట్లా టైప్ చేయాలి అనేది అది కష్టమైన సమస్య. ఛాలెంజ్ అక్కడే ఉంది. హిస్టరీ ఆఫ్ డిజిటల్ తెలుగు. అదే కదా అసలు. సో తెలుగు వాళ్ళు ఎవరైనా సరే రైట్ నో టైపింగ్ నాంది ఇక్కడి నుంచి అయింది. సో మచ్ ఫర్ డూయింగ్ దట్. ఎందుకంటే అది చేశాక చాలా మటుకు తెలుగు లిటరేచర్ మనము డిజిటలైజ్ చేయగలం. చాలా జరిగింది. అమేజింగ్. అంటే అప్పటికి యూనికోడ్ లేదు, ఇది అంత నాన్ స్టాండర్డ్ ప్రాసెస్ అన్నమాట. అయినా కానీ టైప్ చేసుకోవడానికి పనికొచ్చింది. చాలామంది
నా దగ్గర తీసుకొని వాళ్ళు కంపోజ్ చేస్తున్నారు. తర్వాత యూనికోడ్ వచ్చింది. నా దగ్గర ఆ ఫాంట్ ఉంది కదా, అది ఇది వరకే. దాన్ని తీసుకొని యూనికోడ్ కన్వర్ట్ చేయడానికి నాకు 20 నెలలు పట్టింది. సో యూనికోడ్ ఫాంట్లో 660 షేప్స్ ఉన్నాయి, క్లిప్స్. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇట్లా టైప్ చేసుకోవచ్చు. ఓకే. సో దేర్ వాజ్ అ రిక్వైర్మెంట్ ఫర్ యూ. Yes. లిటరేచరే మిమ్మల్ని కంప్యూటర్ తీసుకొచ్చింది. Yes. సాహిత్యం ఇచ్చిన Yes. ఒక పరిస్థితి. మరి ఆస్ట్రానమీ ఎలా వచ్చింది? చాలా చదువుకున్నా అని చెప్పిన కదా. అంటే ఆసక్తి ఉండి చదువుకున్నారా ఆసక్తి లేకపోతే చదువుకున్నారా, లేకపోతే అది కూడా సాహిత్యం ప్రేరేపించింది? లేదు. ఓకే. వెరీ నైస్. సో మనం ఆస్ట్రానమీ మాట్లాడుకున్నాము, సాహిత్యం మాట్లాడుకున్నాము, తర్వాత వేద సంస్కారాలు వైదికంగా ఉన్న మన వాంగ్మయం నుంచి వచ్చిన మాట్లాడుకున్నాము, తర్వాత టెక్నాలజీ మన ఫాంట్స్ కంప్యూటర్ సైన్స్ వల్ల మాట్లాడుకున్నాం. అదే అన్నాను, ఎలా వచ్చింది నా దృష్టిలోని ఈ ఇప్పుడు మాట్లాడుకున్న అంశాల్లోని ఒక్క దాంట్లోని ఇంత ఈ స్థాయి అచీవ్మెంట్ ఉంటే వారు నా దృష్టిలోని యూ హవ్ డన్ సంథింగ్ సక్సెస్ఫుల్, ఏదో ఒకటి సాధించినారు మా అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లోని అన్నిట్లోని ఇంత సాధించారంటే వాళ్ళు ఏమన్నారు? శ్రీ తిరుమల కృష్ణ దేశికాచార్య గారు అన్నారు. అంత ఆకాశానికి తప్పు కానీ అంతే, ముమ్మాటికి ఏదో నా అవసరానికి నేను చేసుకున్నది. అదే అన్న, అంటే అది నీకే కాకుండా ప్రపంచానికి కూడా ఉపయోగపడుతున్నాయి. వచ్చిన తెలుగు గ్రంథాలు డిజిటలైజ్ అవ్వటం అనేది తెలుగు వాళ్ళకి కాకుండా నాన్ తెలుగు పీపుల్ కూడా చాలా హెల్ప్ఫుల్. అది ఎందుకంటే మన దగ్గర ఉన్న స్పెసిఫిక్ లిటరేచర్ ఏ లాంగ్వేజ్ లో అవైలబుల్ లేదు. ఆఫ్ కోర్స్ రెస్పెక్టివ్ చాలా కంటెంట్. డిజిటైజేషన్ లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళే ప్రసక్తి కూడా ఇంకా ఉండేది కాదు, తెలిసే అవకాశం తక్కువైపోతుంది. ఒక విధంగా మీరు ఫ్యూచర్ ఆఫ్ తెలుగుకి ఒక మూల స్తంభంగా నిలబడ్డారు. అది నాకు డెఫినెట్ గా కాదు, అది నా అవసరానికి చేసుకున్నారు. మీ అవసరం లోక కళ్యాణార్థం అయిందండి, లోకాన్ని ఉద్ధరించడానికి కాదు. అది మంచిది. సో ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో సమయాభావం వల్ల మనం గురువు గారి టైం కూడా మనం ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. సో భవిష్యత్తులో మరి ఇంకొక పోడ్కాస్ట్ తప్పకుండా మీరు కొంచెం తప్పకుండా మనకి ఇప్పుడు రాజీవాక్షని అనే పద్యం చెప్పేందుకు ముందు ఇంకొక పద్యం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు సందర్భం సరిగా కుదురుతుంది కాబట్టి. ఇప్పుడు జక్కన ఆ అమ్మాయిని ఒక వన సమీపంలో చూస్తాడు. ఆ అమ్మాయి అంటే మల్లిక హీరోయిన్. ఆమె ఎట్లా ఉందనేది ఇందాక పద్యం యొక్క భావాన్ని అనుసరించి పద్యం యొక్క శరీరం ఉంటుందని చెప్పినాం. ఇప్పుడు ఇది లలితమైనటువంటి భావం, అందుకని దానికి తగ్గట్టు పద్యం కూడా లలితంగా ఉండాలి. అందుకని ఈ పద్యం వింటే అది అర్థమవుతుంది. ఆ అమ్మాయి యొక్క వర్ణన: కమ్మని కుందనంపు పొడి కల్పి మనోజ్ఞ సుధారసంబుతో ఇమ్మహి గల్గు సర్వరమణీ మణికోటుల కన్నమిన్నగా బొమ్మ ఉనర్చనోయనక భాషలు సర్వశోభనాంకినిన్ సొమ్ములకే వినూత్నమగు సొమ్మది ఉన్నటులున్నదాని. ఓకే, దీని అర్థం ఏంటంటే స్వచ్ఛమైనటువంటి బంగారు పొడి, ఓకే, మనోహరమైనటువంటి సుధతోటి అంటే అమృతరసంతో కలిపి, ఓకే, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి స్త్రీలందరికంటే ఇంకా అందంగా ఉండాలని బ్రహ్మ చేసినాడు అన్నట్టు ఉండేటటువంటి సర్వశోభనాంగిని అంటే అంగంగా ప్రత్యంగంలో చాలా చక్కదనం ఉండేటటువంటి ఆ స్త్రీని, ఇంకా ఏమిటంటే సొమ్ములకే వినూత్నమకు సొమ్మయి ఉన్నట్టున్నదా అని
ఆమె ఆమెకు సొమ్ములు అక్కర్లేదు, ఆయనే సొమ్ములకు సొమ్ములుగా ఉన్నాడు. సమయం ఉన్నట్లు ఉన్నదాన్ని అతను చూసినాడు అన్నమాట హీరోయిన్. అది తర్వాత ఇట్ కంటిన్యూస్. ఆ నాగరావుతంలో రాజీవాక్షిని పల్లవాధరను రాకేందు బింబాలను రాజప్రస్తర రమ్యగండతల రాజన్మణి కర్ణికన్ రాజీవాంబక శాంబరీతులిత రమ్యాంగ శోభాన్వితన్ రాజీవాక్షుడుగాంచే అక్షశఫలాలోక పర్వంబుగన్. ఓకే, ఆమె ఎట్లా ఉందంటే రాజీవాక్షి, కన్నులు తామరల మాదిరి ఉన్నాయి. ఓకే, పల్లవాధరను, ఆమె యొక్క పెదవులు పల్లవములు చిగుటాకుల మాట ఎర్రగా లలితంగా ఉన్నాయి. రాకేందు బింబానన్, ఆమె ముఖము పున్నమి చంద్రునిలాగా ఉంది, చంద్రబింబంలాగా ఉంది. అయితే రాజప్రస్తర రమ్యగండతల రాజన్మణి కర్ణిక, ఆ యొక్క చెక్కిళ్ళు ఎట్లా ఉన్నాయంటే నున్నగా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే రాజప్రస్తరం అంటే మార్బల్ ప్లేట్స్ లాగా చాలా నున్నగా ఉన్నాయి. నున్నగా ఉండడం వల్ల ఓకే రాజప్రస్తర రమ్యగండతల రాజన్మణి కర్ణికలు, ఆమె యొక్క మణికర్ణికలు అంటే ఇది రత్నాల కమ్మలు ధరించింది. అవి ఆ చెక్కిళ్ళు చాలా నున్నగా స్మూత్గా అద్దంలాగా ఉండడం వల్ల దాంట్లో ప్రతిబింబిస్తున్నాయన్నమాట ఆ రత్నాలు. సో అందుకని రాజప్రస్తర రమ్యగండతల రాజన్మణి కర్ణికన్. తర్వాత రాజీవాంబక శాంబరీతులిత రమ్యాంగ శోభాన్వితన్, ఆమె ఓవరాల్ షేప్ ఎట్లా ఉందంటే రాజీవాంబకుడు అంటే మన్మథుడు, వాని యొక్క మాయయో అన్నట్టుగా ఆ యొక్క మొత్తం రూపం శరీరం అంతా ఉంది. ఓకే, అట్లాంటి యొక్క ఆ యొక్క హీరోయిన్ రాజీవాస్తుడు అంటే పద్మము వంటి ముఖం గల ఆ యొక్క శిల్పి కాంచే అక్షశఫరాలు ఒక పర్వంబుడు. శఫర అంటే చేప, అంటే అక్షశఫరాలు ఒక పర్వంబుగన్ అంటే కన్నులు అనేటటువంటి చేపల యొక్క ఆలోకం, చూపులకు బిందు కొలిపేటట్టు ఆ యొక్క రూపాన్ని చూచినాడు. సో అక్షశఫరం అని చెప్పడం వల్ల అంటే చేపలు స్థిరంగా ఉండవు, అవి కదులుతూ ఉంటాయి. అంటే ఆమెను చూసినప్పుడు అతని కళ్ళు ఆ యొక్క శృంగార భావంతో చెలిస్తూ ఉన్నాయి అనేటటువంటి యొక్క ఆ కళ్ళల్లో అతడు చూపెట్టేటువంటి మనోభావం అది మనకు చెప్తుందన్నమాట. ఆ యొక్క ఇది ఉపమానాన్ని వేయడం వల్ల అది. Thank you so much, Guru. Thanks a lot.